ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే బాగుంటుంది. విరూపాక్ష దాన్ని దీన్ని కంపేర్ చేయకుండా పోయి చూడండి. కొత్తగా అనిపించిందండి, స్టోరీ చాలా బాగుంది. హిట్ అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పండి, హిట్ కొట్టిడు. ఒక కరెక్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పడింది అనిపించింది. సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. బాగుంది, కాకపోతే కొంచెం సాంగ్స్ అనేది సిచ్యువేషన్ కి తగ్గట్టు రాలేదు అనిపించింది. మూవీ ఏంటంటే పెద్ద సూపర్ హిట్ సినిమా చెప్పకూడదు, బట్ సందీప్ కిషన్ గారికి మాత్రం ఒక మంచి డీసెంట్ హిట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. మూవీ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. మ్యూజిక్ లవర్స్ అయితే అసలు నెత్తిని పెట్టుకుంటారు ఈ సినిమాని. ఊరి పేరు భైరవకోన అయితే సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలు వస్తే మాత్రం విరూపాక్ష దాన్ని అయితే కంపేర్ చేయకని. సినిమా పరంగా అయితే అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వెన్నెల కిషోర్, వైవ హర్ష వీళ్ళ కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్ ఉంటాయి, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది. దీని స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేసిండు, ఆ 4 భైరవకోన 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, గరుడ పురాణం అనేది భైరవకోనకి ఎందుకు పోయినాయి, ఇదంతా స్టోరీ లైన్ మనకి సస్పెన్స్ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూల ముందర ఒక ట్విస్ట్ వస్తే చాలా బాగుంది నిజంగా. అంటే తర్వాత ఒక ఫైట్ చేస్తుంటారు, అప్పుడు ఇట్లా కత్తి సీన్ అంటాడు, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ లవ్ స్టోరీ అయితే చాలా మంచి బిల్డప్ చేసిండు. కాకపోతే కొన్ని సాంగ్లు 2 సాంగ్లు ఉంటాయి, అవి కొద్దిగా నాన్ సింక్లో వచ్చినవి అనిపిస్తాయి. నిజమేలా చెప్తున్నా, జాన జాన హమ్మ అమ్మ సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో సాంగ్ ఉంటుంది. 2 సాంగ్లు అయితే నాకైతే బాగా అనిపించాయి. సినిమా అయితే సూపర్ అనిపించింది అని నాకైతే. విజువల్ పరంగా అయితే సందీప్ కిషన్ అయితే ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ రాజప్ప క్యారెక్టర్, ఆ దయ్యాల క్యారెక్టర్లు కూడా నిజం మనకు జాంబీ లాగా చూపించిండు కదా, ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే బాగా నచ్చుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే బాగుంటుంది. విరూపాక్ష దాన్ని దీన్ని కంపేర్ చేయకుండా పోయి చూడండి, మీకైతే డెఫినెట్గా అయితే నచ్చుతుంది. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. సినిమా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. సందీప్ కిషన్ గారికి ఎన్నాళ్ళ మట్టి వెయిట్ చేసినందుకు ఒక కరెక్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పడింది అనిపించింది. అంటే సినిమా ఎక్కడ బోర్ లేదు. మరి ఫస్ట్ థింగ్, సినిమా బోర్ కొడితే మనం లేచి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయి. స్టార్ట్ టు ఎండ్ ఇంటర్వెల్ ప్లాట్ కానీ, ఇంటర్వెల్ తర్వాత కానీ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అన్న ఇంటెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు. డైరెక్టర్ గారు టేకింగ్ వైజ్ చాలా బాగుంది. కెమెరా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కెమెరా వైజ్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. నాకైతే సినిమా చాలా నచ్చిందంట. వర్షా బొల్లమ్మ గారి క్యారెక్టర్ మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ ఆవిడది. కావ్య తాపర్ది జస్ట్ అలాగా మోడల్ ఇప్పుడు ఉన్నదానికి ఒక సీన్ కావాలని ఆమె క్యారెక్టర్ని లందిగా పెట్టినట్టు అనిపించింది. అండ్ వడిపుక్కరసి గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆవిడని స్క్రీన్ పైన మంచి ఇంటెన్స్ క్యారెక్టర్లో, అలాగే రవిశంకర్ గారు. సో ఎవ్రీ వన్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ ఇచ్చేశారు. వెన్నెల కిషోర్ గారు, వైవ హర్ష గారు, వాళ్ళ కామెడీ, వాళ్ళు ఉన్నంతసేపు వచ్చే కామెడీ కానీ ఏదన్నా కానీ. అండ్ సందీప్ కిషన్ గారి నుంచి అదే చెప్తున్నా, ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం ఆయనకు మంచి ప్రాపర్ హిట్ అయితే దొరికింది. మంచి సినిమాతో వచ్చారు ఆయన. భైరవకోన అనే ఒక ఊరిని క్రియేట్ చేయడము, ఆ ఊర్లో అంటే సైంటిఫికల్గా ఫిక్షనల్గా ఏదన్నా తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తే చాలు జనాలు అనే కాన్సెప్ట్ని. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సినిమాలంటే పిచ్చి. మనకి మంచి సినిమా వచ్చి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా వస్తే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఇలా కూడా అలాంటి ఒక మంచి హిట్ ప్రజల నుంచి వచ్చే బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రియా ఆనంద్ గారు చాలా మంచి సినిమా తీశారనమాట. అండ్ ఏంటంటే ఫస్ట్ నుంచి చూస్తే కనెక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్తారు. అసలు ఊరి పేరు భైరవకోన ఎందుకు పెట్టారు, ఆ భైరవకోనలోకి వెళ్తే ఏం జరిగింది, అక్కడ ఆ ఊర్లో ఆ స్టోరీ కనెక్ట్ అవుతుంది అనమాట. అసలు వర్షా బొల్లమ్మ క్యారెక్టర్ ఎందుకు చనిపోతుంది సందీప్ కిషన్ వల్ల అనేది చాలా మంచిగా చూపించడం జరిగింది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అనమాట. చాలా బాగుంటుంది. ఒక సాంగ్ అయితే నిజమైన చెప్తున్న సాంగ్ మాత్రం సెకండ్ హాఫ్లో వస్తుంది, చాలా బాగుంది. మూవీ అయితే ఒక డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ రవిశంకర్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా వెన్నెల కిషోర్ గారు కానీ, హర్ష గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుందండి, చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ అందరు చూడొచ్చు. సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా వాళ్ళని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసిండు డైరెక్టర్ కూడా, ఎంతవరకు యూజ్ చేయాలంతా. డిఫరెంట్గా ఒకసారి మనం మూవీ చూడడం స్టార్ట్ అయిన తర్వాత ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం, బాగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ అయితే సందీప్ కిషన్ గారు చేసే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్లలో ఇది కొంచెం స్టోరీ కొత్తగా అనిపించింది. సో ఇది హిట్ కొట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. పెద్దగా హీరోయిన్ క్యారెక్టర్స్ ఎలివేషన్స్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. కావ్య అయితే నార్మల్గానే అనిపించింది. లాస్ట్లో మాత్రం కొంచెం మనకు ఎవరైతే వర్ష బొల్లమ్మ ఉందో మేము కొంచెం బాగా. సినిమాలో హైలైట్స్ వచ్చేసి దెయ్యాలండి. ఆ దెయ్యాలు ఇట్లా ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు, మధ్యలో కొంచెం స్కిప్ చేసుకుంటూ పోయారు సినిమాలో, అది కొంచెం కన్ఫ్యూజన్ లా అనిపించింది. సో కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. మూవీ అయితే నాకైతే చాలా బెటర్గా కనెక్ట్ అయిపోయింది బ్రో. అసలుకి ఎస్పెషల్ ఏంటంటే ఈ సినిమా హైలైట్ సాంగ్స్ బ్రో. సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. అసలుకి సందీప్ కిషన్ గారి లవ్ స్టోరీ, కామెడీ కానీ అయితే పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు బ్రో. ఇది మనకి ఊరి పేరు భైరవకోన ఎంటర్ అవుతారు. అక్కడ ఎంటర్ అయినాక ఆ హారర్ అంటే దెయ్యాలకి మనుషుల మధ్య జరిగే సీన్స్ అనమాట. అవి అయితే మనకి చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. మెయిన్ కంటెంట్ ఏంటంటే గరుడ పురాణంలో ఒక 4 పేజీలు ఉండవు అనమాట. 4 పేజీలు లేనిది
ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ డైరెక్టర్ ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు బ్రో. అదైతే మనకి చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలుకి ఇంకా మెయిన్ సినిమాకి ఫస్ట్ హాఫ్లో హీరో ఎవరంటే సందీప్ కిషన్ కన్నా వెన్నెల కిషోర్ అనే చెప్పొచ్చు అనమాట. కామెడీ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అమ్మాయిలకి వేసినాడు అనమాట డైలాగులు, ప్రతి ఒక్క డైలాగు అసలుకి పంచ్ అనే చెప్పొచ్చు అనమాట. నాకైతే చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలుకి మెయిన్ అలాగే హర్ష కామెడీ కానీ ఏంటంటే చాలా బాగుందన్నమాట. నిజం చెప్తా ఉన్నాను, అసలు నిజమేలా చెప్తున్నా. సెకండ్ హాఫ్ తర్వాత ఆ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ అయితే థియేటర్లో దద్దర వెళ్ళిపోద్దన్న. ఎవడు కానీ సీట్లో కూర్చోవడం ప్రతి ఓడి ఎంజాయ్ చేశారు బ్రో. మూవీ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. మనం ఏంటంటే వీరూపాక్షతో కంపేర్ చేసుకుంటాం, వీరూపాక్ష అంత కంపేర్ చేసుకోలేము, కానీ ఒక టైం అయితే మూవీ చూడొచ్చు అన్న. సందీప్ కిషన్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది సినిమా. ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం సాంగ్స్ కానీ ఆడాడ కొంచెం బాగున్నాయి. ఇంకోటి యాక్షన్, కామెడీ ఆడాడ అన్ని అట్లాంటినా అక్కడక్కడ మన క్లైమాక్స్ కాడ కానీ, ఒకటి మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చూడడానికే ఓకే పర్వాలేదు అనిపించుకోవచ్చు. మంచి ఇక మనం సెకండ్ హాఫ్ బాగాలని ఎట్లా అంటామండి, ఎందుకంటే మనం కొన్ని సీన్లు మనం ఒక్కొక్క సీన్ దగ్గర మనం డిస్టర్బ్ అవ్వద్దు. అంటే అన్ని సీన్లు నీకు ఒక తీరు ఉండే కదా, ప్రతి కథ అలాగ ఉంటుంది, ప్రతి స్టోరీ అలాగ ఉంటుంది. ఇప్పుడు వీరపక్ష తీసుకో కథ అలాగ ఉంటుంది, ఈ సినిమా స్టోరీ తీసుకో అలాగ ఉంటుంది. అన్ని స్టోరీలు ఒకలాగా ఉంటాయి కదా. కెమెరా యూజెస్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, అంతా బాగుంది. ఒక చిన్న విలేజ్ని చూపిస్తారు భైరవకోన అనేది. అక్కడ ఎవరు ఉండాలి అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కోపం, మనం గతంలో కొంతమందికి కోపం ఉంటుంది, ఆ కోపంతో మనం చచ్చిపోతాం కదా. సో ఆ కోపం ఉన్న వాళ్ళే ఆ భైరవకోనలో ఉండగలుగుతారు అనమాట. అర్రసి నుంచి ఎలివేషన్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగా అనిపించేసింది. ఆ మనోడు క్లైమాక్స్ ఒక సన్నివేశంలో కత్తి విలన్లను కొట్టబోతుంటే అది వర్షబలం తగిలి ఆమె చనిపోయే విధానం, అంటే తాను చంపాడు అనుకోకుండా ఆమె తల్లి చనిపోద్ది. సో తను నిజంగానే కావాలని చంపడం అని చెప్పేసి ఆమె చచ్చిపోయి ఒక భైరవకోనకి వెళ్ళిపోవడం, ఆ కోపంతో పగతో అలా ఉంటుంది అనమాట. తర్వాత అది ఎండింగ్కి వచ్చేసరికి ఒక పెద్దమ్మని ఆమె ఉంటుంది. ఆమె అసలు ప్రేమ వాళ్ళని ఆ కోపం నుంచి బయటకు లాక్క రావాలి, ఈ ప్రేమ తెలియజేయాలని చూపించినప్పుడు అది ఎవరు వినరు, ఆమె కథ ఏంటది విన్నప్పుడు సందీప్ కిషన్కి నా మీద ఎంత ప్రేమను తెలుసుకొని ఆమె మంచిగా మారిపోయి ఆయన చెప్పింది వినేసి, సో ఆటోమేటిక్గా చివరికి చాలా బాగా అనిపించేస్తుంది. ఒక మినుగురు పురుగుల సన్నివేశం కూడా చూపిస్తారు, అది కూడా బాగా అనిపించింది. హిట్ అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పాడు, హిట్ కొట్టాడు. మంచి సస్పెన్స్, క్రైమ్ లైట్ క్రైమ్ అనిపించింది. థ్రిల్లర్ అయితే బాగా అనిపించేది. ఎలివేషన్స్ బాగున్నాయి, విజువల్స్ సూపర్, కెమెరా విజువల్స్ అయితే చాలా బాగా అనిపించింది. అడవి ప్రాంతం చూపించిన విధానం కూడా బాగుంది, మస్తు అనిపించింది అన్న.